నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్. జేఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెనాలికి చెందిన పవన్ కుమార్. వివేక విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘన సత్కారం. సామాజిక మాధ్యమాల్లో తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. గుడివాడ గ్రామానికి సంబంధించి భూ విషయంలో అవినీతికి పాల్పడ్డానంటూ వచ్చిన కథనంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. తాను తెనాలి ఎంఆర్ఓగా గత ఏడాది ఆగస్టు 1వ తేదీన ఛార్జ్ తీసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు సుమారు 18,000 రకాల సేవలను ప్రజలకు అందించినట్లు చెప్పారు. వీటిలో ఏ ఒక్కదానిలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపించవచ్చునన్నారు. తాను ఛార్జ్ తీసుకోక ముందు నుండే గ్రీవెన్స్ లో ఆ భూ వివాదం పెండింగ్ లో ఉందని, చట్టబద్ధంగానే ఆ సమస్యను పరిష్కరించగా ఒక వ్యక్తి తన స్వలాభం కోసం తనపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, కనీస వివరణ కూడా లేకుండా మీడియాలో కథనాలు ప్రచురించడం తగదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యతగా మెలగవలసిన మీడియా అసత్య కథనాలను ప్రచారం చేయటం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా దీనిలో ఏమాత్రం నిజం లేదని, భూ సమస్య పరిష్కారానికి గాను తహసీల్దార్ గోపాలకృష్ణకు ఎటువంటి నగదు ఇవ్వలేదని సదరు అర్జీదారులు పేర్కొన్నారు. కావాలనే ఒక వ్యక్తి ఈ విషయంలో తహసీల్దార్ ప్రస్తావన తీసుకొస్తున్నారని వారు పేర్కొన్నారు. ఆగస్టు 1, 2024 ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సుమారుగా నేను వచ్చిన తర్వాత 18,388 సర్వీసులు ఇచ్చాను బయటికి. అన్ని ఆల్ కైండ్స్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ ఇప్పటికీ నేను ఈ రోజుకి 18,388 సర్వీసులు ఇచ్చాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, సుమారుగా 5,800 మంది రైతులకి కనీసం వాళ్ళ అర్జీ కూడా తీసుకోకుండా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగే రైతుల సమస్యలు తీర్చడమే ప్రధాన నా ఎజెండాగా భావించి ఉన్నతాధికారుల సపోర్ట్తో ఆ రైతులందరి సమస్యలు కూడా క్లియర్ చేశానని మీకు కూడా తెలుసు. ఇక పర్టికులర్గా ఈ నిన్న ఏదైతే ఆరోపణ చేశారో ఆ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇక్కడ 1/8 ఉద్యోగంలో చేరే నాటికే ఇక్కడ 15/7/2024 కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి ఫైల్ అయింది. బొద్దులూరు కిరణ్ తండ్రి శ్రీనివాసరావు పేరుతో, అనుమర్లపూడి వాస్తవ్యుడు ఆయన. వారికి 87 సెంట్లు కొలకలూరు సర్వే నెంబర్ 84/6లో పొలం ఉందని చెప్పేసి దాంట్లో వివాదం ఉందని, ఆ వివాదం రెవెన్యూ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నామని 2021 నుంచి పరిష్కారం కాలేదని చెప్పేసి గ్రీవెన్స్ పిటిషన్ పెట్టారు. నేను వచ్చేటప్పటికి ఆ అర్జీ పెండింగ్గా ఉంది. ఆ అర్జీని పరిష్కరించే క్రమంలో నేను ఫీల్డ్ విజిట్స్ కానివ్వండి, రికార్డ్ వర్క్ అంతా పరిశీలిస్తే ఎవరైతే ఈ అర్జీ పట్టుకొని తిరుగుతున్నారో అతనికి వాళ్ళ మదర్ నాగమల్లేశ్వరి గారి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా 3666/2021 డేటెడ్ 17/11/2021 వారి తల్లిగారు వారికి రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ ఉందని తెలిసింది. ఫీల్డ్లో కూడా నేను స్వయంగా విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్లో కూడా వారే స్వాధీనానుభవంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే రెండో పార్టీగా ఉన్న గరికపాటి లింగారావు అనే వ్యక్తిని మనం దీన్ని రెవెన్యూ కోర్టు కండక్ట్ చేశాం. రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి హీరింగ్స్ కూడా విన్నాం. కేసు హీరింగ్స్ 12/8/2024 అంటే నేను వచ్చిన 12 రోజులకి, అట్లాగే 31/8/2024, అట్లాగే 9వ నెలలో 28వ తారీఖున 3 సార్లు కేసు వాయిదాలు కూడా నడిపాం. చట్ట ప్రకారం ఏదైతే రైట్ అని అనుకున్నామో దాని ప్రకారం నేను ఒక ఆర్డర్ కూడా పాస్ చేశాను 30/10/2024. అయితే ఈ విషయం గౌరవ సివిల్ న్యాయస్థానంలో కూడా ఒక కేసు రన్ అవుతోందని తెలిసింది. ఆ సివిల్ దావాలో కూడా తహసీల్దార్ పార్టీ కాదు, అట్లాగే తహసీల్దార్కి ఎటువంటి డైరెక్షను లేదు. ఎప్పుడైనా ఏ మ్యాటర్లో అయినా కోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు మాకు రెవెన్యూ అధికారిగా ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ నేచర్లో ఉన్న జాబ్ మాది. ఖచ్చితంగా ఒక రైతు తిరుగుతున్నాడు అంటే మేము చేస్తాం. ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఏమని రాశామంటే దాంట్లో కోర్టు తుది తీర్పు ఉత్తర్వులకి లోబడి ఈ చర్యలు ఉంటాయని రాశాం. అండ్ మరి ముఖ్యంగా ఈ ఆర్డర్ పాస్ చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాశాను. ఆ జిల్లా కలెక్టర్ గారికి రాసిన లేఖ 22/10 లేఖ రాశాను. 39 నేను ఆర్డర్ పాస్ చేసి 22/10 ఈ ల్యాండ్స్ని డిస్ప్యూట్లో ఉంచండి అంటిల్
ఆ లోకల్ కోర్టులో ఎక్కడైతే గౌరవ న్యాయస్థానంలో ఈ విషయం తేలే వరకు దీన్ని డిస్ప్యూట్లో పెట్టమని కూడా రాశాను. ఆ విధంగానే రికార్డు డిస్ప్యూట్లో కూడా ఉంది ప్రస్తుతం. సోకాల్డ్ ఎవరైతే తిరుగుతున్నారో గరికపాటి లింగారావు అనే వ్యక్తి లోకల్గా ఇట్లా భూముల్ని ఆక్రమించాలనో లేకపోతే ఏదైనా ఏ ఉద్దేశం అనేది దాని గురించి మాట్లాడకుండా ఈ మధ్య రీసెంట్గా నా దగ్గరికి ఇంకో కేసు ఇలాంటి కేసే వచ్చింది గుడివాడ నుంచి. ఆవిడ పేరు గిల్ కృష్ణవేణి అని ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా కలెక్టర్ గారి దగ్గర సీఎంఓలో గ్రీవెన్స్ ఫైల్ చేశారు. ఆ గ్రీవెన్స్ని వెరిఫై చేసే క్రమంలో సేమ్ గతంలో ఎలాంటి నోటీసులు అవి ఇచ్చి హీరింగ్ విన్నాము అలాగే వీరికి మొన్న 27వ తారీఖు డేట్తో 3/2న వాయిదాకి రమ్మని నోటీస్ ఇచ్చాం. ఆయన 4వ తారీఖు అటెండ్ అయ్యారు. 4వ తారీఖు అటెండ్ అయినప్పుడు ఈ వ్యక్తి ఆ గిల్ కృష్ణవేణి అనే ఆవిడ క్యాన్సర్ పేషెంట్. ఒక 20 సెంట్స్ వివాదం ఉందని తెలిసింది. ఇది కూడా సుదీర్ఘకాలంగా. ఈ విషయంలో మనం తదుపరి చర్యలు తీసుకోనీయకుండా నిరోధించడం కోసం అతను ఇట్లాంటి చిన్న ఎత్తుగడేశాడని అర్థమైంది. హవెవర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమీ ఆలోచన ఏం లేదు. మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికి 18,388 సర్వీసులు లేకపోతే ఏ సర్వీసులు అయినా సరే ఓపెన్గా చెప్తున్నాను. మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వారి ఎజెండా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పేద ప్రజలకి రెవెన్యూ సేవలు అందించడంలో ముందుండాలి, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా విధి నిర్వహణ చేయాలని మాకు సూచించారు. అట్లాగే ఇప్పుడు నేను ఇచ్చిన 18,388 సర్వీసుల్లో ఆ లిస్టుతో సహా ఈరోజు పబ్లికేషన్ చేస్తాను. ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా నిరూపించవచ్చు. ఆ అవినీతి చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకోటో ఈ తహసీల్దార్కి లేదు. అట్లా అసత్యపు ఆరోపణలు కావాలని వెనక ఒక రాజకీయ పరంగానో లేకపోతే కులపరంగానో ఒక కావాలని ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం ఒక వ్యక్తి చేసిన చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పత్రికాముఖంగా ఒక వ్యక్తి ఇలా చేసినందుకు నేను దీని విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరైతే దీన్ని తప్పుగా ప్రచురితం చేశారో ఆ వ్యక్తి వచ్చి ఇది పొరపాటు అయిపోయింది, నేను తెలియక చేశాను అని ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగారు పెద్దల సమక్షంలో. అందువల్ల నేను ఇక దీన్ని పెద్ద చేయదలుచుకోలేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మంచిగా పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లేకపోతే డిమోరల్ అయిపోతే మొరాలిటీ దెబ్బతింటే నేను ఇక్కడ కాబట్టి ఇంకో చోట సర్వీస్ చేసుకోగలను, కానీ ప్రజలకి సేవ చేయాలి అనే తపనున్న అధికారులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారని గుర్తించాలి మీరంతా. తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారి మీద ఎటువంటి ఆరోపణలు చేసిన వ్యక్తి గరికపాటి లింగారావు అనే వ్యక్తి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను మొదటి నుంచి గుడివాడ గ్రామంలో అనేది వివాదాస్పద చేస్తూ ఉంటాడు. అతను చేసిన 87 సెంటు అనేది పొలం అనేది ఈ బొద్దులూరు కిరణ్ అనే వ్యక్తికి చెందుతుంది. దానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఎంఆర్ఓ గారి మీద కేవలం ఏదో నిందలేయాలి, అతను ఏదో మీడియాలో రావాలనే వ్యక్తిగత అభివృద్ధి కోసం నిన్న ఇటువంటి ఆరోపణలు చేశాడు. అతను చేసిన ఆరోపణల వలన ఏంటంటే ఎంఆర్ఓ గారి నిజాయితీపరంగా పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే పనిచేయించుకోవడానికి రైతుల సమస్యలన్నింటినీ తీర్చడానికి ఇలాంటి ఎంఆర్ఓని గత ప్రభుత్వంలో కూడా మేము ఎప్పుడు చూడలేదు. గత ప్రభుత్వంలో కూడా ఎంతో రైతు ఎంఆర్ఓ అయితే ఎలా ఉంటుందో అలా పనిచేసి పెడుతున్నారు రైతులకి ఎంఆర్ఓ గారు. ఈ ఎంఆర్ఓ గారు చేసిన సమస్య పరిష్కారం ఇంతవరకు గత ఎంఆర్ఓలు కూడా ఎవరు పరిష్కరించలేదు. ఇటువంటి ఎంఆర్ఓ గారి మీద నిందలేయడం అనేది దాన్ని మేము గడివాడ గ్రామం తరఫున మా ఊరి అతను ఆరోపణలు చేసినందుకు మేము క్షమాపణ కోరుతాం. లింగారావు ప్రాబ్లం క్రియేటర్ అతను ఎంఆర్ గారికి నేను డబ్బులు ఇచ్చాను 10 లక్షలు ఇచ్చానని చెప్పాడంట తహసీల్దార్ గారికి, తెనాలి తహసీల్దార్ గారికి. నేనైతే రూపాయి ఇవ్వాలి సార్కి. సార్ నాకు సేవలు బాగా చేశారు సార్ సర్వీసు. ఇతను ఇలా పితాల భూమి లాక్కుంటాం ఇదే చేస్తాను 14 రొటీను. మా మేనమామే అతనికి ఇదే పని. కోర్టుల చుట్టూ తిరుగుతాడు, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాడు, అదే పని పోలీస్ స్టేషన్ తిరుగుతాడు, అదే పని అతనికి. అతను ప్రాబ్లం క్రియేట్ చేసేది అతను. ఇంకొక 20 సెంటు వేరే ఒక ఆమద లాక్కొని ఇట్టాగే తిరుగుతూ ఉంటాడు అతను, పని పాట ఏమి లేకుండా. లింగారావు నా కొడుకే అండి. వాళ్ళకి మాకు ఎటు సంబంధం లేదు, పొలం వాళ్ళదే. ఆ తల్లి పిల్లల్ని నేను 15 సంవత్సరాలు పోయించా, తల్లి పిల్లలు ఇద్దరిని. అందుకే నేను బాధపడుతున్నా. తల్లి పిల్లలు ఇద్దరిని బాగా చదువు ఎవడు చెప్తాడు, పూట కూడి పెట్టాలని ఎవడు పెట్టాడు. 15 సంవత్సరాలు రూపాయిల మళ్ళీ మా ఆడాళ్ళు ఒక ఎకరం పండించుకుంటున్నారు, ఆ ఎకరం వాళ్ళే పండించుకుంటున్నారు. ఇన్ని పనులు చేస్తాను ఎంఆర్ గారు నేను రూపాయిల నేను ఇలా తెలియదు ఆ సంగతి. ఆవిడ 15 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు ఇద్దరిని. ఆ కాక మీద ఉన్నాడు. ఎవరు తీసుకెడతా 15 సంవత్సరాల నుంచి మాటలా.
రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ ఎం హరినారాయణన్ బుధవారం తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడి ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డి శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్ డి శైలజలను కార్యాలయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నకళ్ళు కంప్యూటర్ ప్రాసెస్ మన టోటల్ స్పీడ్ కాబట్టి ఎలా జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారు. ఓకే డాక్యుమెంట్ ఇచ్చిందో మళ్ళీ ఇదేంటి ఓకే నేను ఇవ్వకూడదు. సరే సార్, థ్యాంక్ యూ. తెనాలి పట్టణంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. బుధవారం పెన్షనర్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ కన్వీనర్ వినాయకరావు మాట్లాడుతూ సైగవ ఆగమ శాస్త్ర పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు రామాయణ ప్రవచన సుధాకర్ బిరుదాంకితులు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు ప్రముఖులు కూడా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు దేవయోజనం మురళీకృష్ణ, రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, సూర్యనారాయణ, లక్ష్మణరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. 10/2024లో ఆత్మీయ సమ్మేళనం జరిగినది. ఆ సంవత్సరంలో ఓ నిర్ణయం తీసుకున్నాము. కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులందరూ తమ అనుభవాలతో ఒక సంచికని విడుదల చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికని ఈ నెల 16వ తేదీన పెన్షనర్స్ హాల్లో సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల సీనియర్ విద్యార్థుల చేతుల మీదుగా జరుగుతుంది. ఈ సభకి సీనియర్ విద్యార్థులు ఆగమ శాస్త్ర నిపుణులైనటువంటి శ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారు అధ్యక్షత వహిస్తారు. కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులైనటువంటి ప్రవచనకారులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 10, 2024 సంవత్సరాన ఈ పెన్షనర్స్ హాల్లోనే సమావేశం జరగటం జరిగింది. ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ తర్వాత మరలా తిరిగి సంవత్సరానికి 16/2/2025న మరి ఆదివారం రోజు అవుతుంది. సాయంత్రం 4 గంటలకు మరలా అదే పెన్షనర్స్ హాల్లో మరలా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మనోరమ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కళాశాల జరిగేటప్పుడు కళాశాలలో నిర్వహించినటువంటి మనోరమ అనేటువంటి ఆ వార్షిక సంచికని అదే పేరుతో మరలా మనోరమ ప్రత్యేక సంచికని ముద్రించడం జరిగింది. దానిని
మన కళాశాలలో ప్రిన్సిపాల్గా వ్యవహరించినటువంటి బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. పట్టణ స్వరాజ్ సెంటర్లోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన సాయిబాబా దేవాలయం నందు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ గావించారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరము రామలింగేశ్వరపేట నందు మాఘ పౌర్ణమి సందర్భముగా 108 సార్లు సాయి చాలీసా పారాయణము జరుపుతున్నది. భక్తులందరూ విరివిగా పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.